అమ్మవారికి పుండ్రీకం పెట్టుకోవడం గురించి చెప్పారు. నెక్స్ట్ మా ప్రాతః సంధ్య చెప్పారు, పూజా విధానం చెప్పారు, అర్చన అన్ని చెప్పారు. ఇప్పుడు ఇంకా మధ్యాహ్న సంధ్య, ప్రాతః సంధ్యోపాస్తి, అది అయ్యాక దేవి పూజ చెప్పాం కదా. ఇప్పుడు ఇంకా మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెప్తాను, ఆలకించని చెప్తున్నారు అన్నమాట. ఇది అపూర్వము అత్యుత్తమము అయిన ఫలాలను ఇస్తుంది. అంటే ఎంతో ఎంతో అద్భుతమైన ఫలాలను ఇస్తుందని చెప్తున్నారు. మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావిత్రి, అర్థమైంది కదా. సంధ్యాదేవత సావిత్రి, యువతి, శ్వేతవర్ణ, త్రిలోచన, శ్వేతవర్ణంలో ఉంటది, వరదంట, అక్షమాలాధారిణి, అక్షరాలు అదే అక్షమాలాధారిని పట్టుకుని ఉంటది, త్రిశూలధారిణి, త్రిశూలం పట్టుకుని, అభయస్త ముద్రాంచిత, అభయస్తంతో ఉంటది, వృషారూఢ, యజుర్వేద సంహితారూప, యజుర్వేదం సంహితంతో ఉంటది, రుద్రదేవత, గుణయుత, భువర్లోక వ్యవస్థితో ఉంటది, ఆదిత్య మార్గ సంచారకర్త్రి, మాయామయి అంట. ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నానని అమ్మవారు గుణగుణాలని చెప్పారు. అట్లా నమస్కరించాలన్నమాట అని ధ్యాన శ్లోకం పఠించాలి. ఇంకా ప్రాతః సంధ్యలో లాగానే ఆచమనాధికాలు చేయాలి, ఆచమనం చేసుకోవాలి. అటుపైన అర్ఘ్యప్రదానం పువ్వులతో చేయాలి. అర్ఘ్యం ఎప్పుడు పువ్వులతో చేయాలంట. పువ్వులు లేకపోతే బిలవపత్రంతో నీళ్లతో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలో చల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. పొద్దుటేవి కాకుండా మధ్యాహ్నం పూట అయితే ఇలాగ బిలవపత్రాలతో, మార్నింగ్ వేరేగా చెప్పారు కదా, అదే ప్రొద్దుటే వేరేగా చెప్పారు కదా, ఇప్పుడు మధ్యాహ్నం అయితే బిలవపత్రాలు కానీ పువ్వులతో కానీ చల్లాలంట. ఇట్లా ఈ కార్యక్రమం అంతా ప్రాతః సంధ్య లాగానే, కానీ కొందరు ఇక్కడ మంత్రాలతో సావిత్రిని ధ్యానించాలంటున్నారు, కానీ అట్లా ఏం లేదు, సాంప్రదాయం ఏం లేదు కనుక ఉభయ సంధ్యల్లోనూ ఓంకార సహితమైన గాయత్రి మంత్రంతోనే నీరు చల్లాలంటున్నారు, నీళ్లు అలా చల్లాలంటున్నారు పువ్వులతో కానీ. నెక్స్ట్ ఇట్లా ఇదేంటిది బిలవపత్రంతో కానీ చేయాలని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. కనుక ఉభయ సంధ్యల్లో కూడా ఓంకార సహితమైన గాయత్రి మంత్రంతోనే నీరు చల్లాలని చెప్పారు కదా. ఇంకా అకృష్టేన ఇత్యాది మంత్రంతో మిశ్రితమైన జలం, పుష్పాలతో కలిసిన జలమైన బిల్వ దూర్వాది, అంటే దూర్వం అంటే గడ్డి కదా, అదే గరికి కదా, దూర్వం కానీ బిలవాలు కానీ దూర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలోనే చల్లి అర్ఘ్యం ఇవ్వాలన్నమాట. వాటితోటే చల్లి ఇవ్వాలంట త్రిసంధ్యల్లో. ఇది సంధ్యా సాఫల్యదాయకం అన్నమాట. ఇట్లా చేస్తాం వల్లే మంచి సఫలం అవుతుంది అన్నమాట. మందేహ రాక్షసు వినాశకం, మందేహ రాక్షసులు 33 కోట్ల మంది ఉంటారు. వాళ్ళు సూర్యుని